హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైశ్య కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మునగాకుతో కారం పొడి చేస్తున్నానండి. ఇది ఒక మనకి సర్వరోగ నివారిణి, ఆరోగ్యదాయిని అని మనందరికీ తెలుసు కదండీ మునగాకు అనేది. ఇది చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అనేది వేసుకున్నాను. ఇందులో అలాగే నేను 2 టీ స్పూన్ల వరకు మినపగుళ్ళు అనేది వేసుకున్నానండి. మీ దగ్గర నల్ల పప్పు ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను 3 టీ స్పూన్ల వరకు ధనియాలనేది వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్‌లో పెట్టుకొని మంచిగా ద్వారగా వేయించుకోవాలండి. ఇవన్నీ మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండీ! ఈ పప్పులనేది. ఇప్పుడు నేను ఇందులో 10-12 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నానండి. పొట్టుతోటే తీసుకున్నాను. పొట్టుతో తీసుకోవడం వల్ల కూడా మనకి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ మనకి గోల్డ్ కలర్‌లోకి వచ్చేయాలండి. ఇందులో నేను రుచికి సరిపడగా కల్లుప్పు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి కల్లుప్పు కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారప్పొడి అనేది పాడవదండి. ఇప్పుడు ఇందులో నేను అలాగే 2-3 పిక్కల వరకు చింతపండు అనేది వేసుకున్నాను. చింతపండు కూడా వేసుకుని మనం వేయించుకుంటే కారప్పొడి మనకి 2-3 నెలల వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి. ఇది మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉండే అవసరం కూడా లేదండి. మనం ఎందుకంటే డైలీ తినడం వల్ల ఇది చాలా మంచిది. ఇవన్నీ ఏగిపోయాక నేను ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. సేమ్ మళ్ళీ అదే పాన్‌లో నేను ఒక పిడికెడు కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఇంకా ఆయిల్ ఏమి వేసుకోకూడదండి. మునగాకు చూసారు కదా! ఇలా లేతగా తీసుకున్న మునగాకు అనేది తీసుకొని సిమ్‌లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మునగాకులో మనకి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి అందరికీ తెలిసిన విషయమే. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉండే సూపర్ స్టార్ రెసిపీ అనమాట. మీరు తప్పకుండా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. ఎందుకంటే మీకు మునగాకు దొరికినప్పుడల్లా ఏదో ఒక రెసిపీ పచ్చడి గానీ, ఇలా కారప్పొడులు గానీ మీరు చేసుకొని తినడం వల్ల మీకు ఆరోగ్యానికైతే చాలా బావుంటుందండి. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకనేది మనం ఇలా మొత్తం అంతా నలిపితే నలిగిపోవాలండి. అంత బాగా వేగాలనమాట. చూసారు కదా! బాగా వేగిపోయింది. ఇది కొద్దిగా మనకి చల్లారాక మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మనకి బరగ్గా ఉండేలాగే చూసుకోవాలండి. ఈ మునగాకులో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి, డి అనేది పుష్కలంగా ఉంటుంది. దీన్ని మనం రోజు తీసుకోవడం వల్ల బాడీ చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.